ఈరోజు ఈరోజు ఎన్ఎస్వై ఆధ్వర్యంలో చేసిన పోరాటం ఫలించింది. అదే ఈ భాష్యం స్కూలు అక్రమంగా వారికి ఎటువంటి పర్మిషన్ లేకోకుండా ఈరోజు నిర్వహిస్తున్నారని చెప్పి గత కొన్ని రోజులుగా ఎన్ఎస్వై తరఫున మేము పోరాటం చేశాం. ఈ రోజు దానికి స్పందించినటువంటి ఎంఈఓ గారు కానీ కావచ్చు, డిఓ గారు కావచ్చు, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు చర్య ఏమంటే వాళ్ళ పిల్లలు ఇక్కడ వేల రూపాయలు ఫీజులు ఇచ్చి చేరారు. వాళ్ళు ఒకసారి తల్లిదండ్రులందరూ ఒకసారి ఎంఈఓ గారికి పోయి కంప్లైంట్ చేస్తే వాళ్ళకి రావాల్సిన డబ్బులని వాళ్ళని రీఫండ్ చేపించి వాళ్ళకి వేరే ఏదైనా స్కూల్లో చేర్పిస్తారని చెప్పి ఎంఈఓ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. దయచేసి తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరందరూ ఎంఈఓ కార్యాలయానికి కానీ పోయి మీరు కంప్లైంట్ ఫిర్యాదులు చేయండి. మీరు ఎంత ఫీజులు కట్టినారు, మీరు బుక్కి ఏ విధంగా కట్టినారు, మీ యూనిఫామ్కి ఏ విధంగా కట్టినారో వాళ్ళు ఒకవేళ పర్మిషన్ రాకపోతే గిన మీరు ఎంఈఓ ఆఫీస్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు పూర్తిగా రీఫండ్ చేయించి మీ పుస్తకాలని మీ పుస్తకాలకు డబ్బులు కానీ మీ స్కూల్ ఫీజులు కానీ మీకు ఎన్నికిపించి మీకు మంచి స్కూల్లో పోయేటట్లా ఎంఈఓ గారు చర్యలు తీసుకుంటారని మాటిచ్చారు. దీని మీద ఎన్ఎస్యూగా మరొకసారి ఎంఈఓ గారికి, డిప్యూటీ డిఓ గారికి, డిఓ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్, జై ఎన్ఎస్యూ. తెలీదా మీకు? తెలియకుండానే వచ్చినారా మీరు? అంతేనా? భాష్యం స్కూలేనా మీరు? కాదా, భాష్యం స్కూలేనా? అదే సార్, మధ్యాహ్నం చెప్పినాం, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాం సార్కి. సార్ అదే ఓకే సార్, సరే. వాళ్ళకాడ ఎటువంటి పర్మిషన్స్ లేకపోయినా కూడా రాతపూర్వకంగా ఇచ్చినారు. కానీ స్కూల్ని మాత్రం యథావిధిగా తలుపుకుంటూ ఈ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. పిల్లల మీద ఏదైనా పడితే కూడా ఇక్కడ ఎవరు బాధ్యత అనేది లేదు, మీ స్టెప్స్ ఎక్కే కాడ లేదు, ఇక్కడ బిల్డింగ్ లేదు, ఏం లేదు సార్. వాళ్ళు ఎటువంటి పర్మిషన్స్ లేవు, వాళ్ళని అడిగితే కానీ ఏమి రెస్పాన్స్ లేదు సార్. ఇక్కడ రేపొద్దున పిల్లలకి ఏదైనా కడుతున్నారు. ఇక్కడ ఒక పక్క స్కూల్ నడుస్తుంది, ఒక పక్క కన్స్ట్రక్షన్. అదే సార్, మీరు చెప్పిన మీ ఒక అధికారి. సార్ 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 ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. మీరు వచ్చిన అదే సార్, మీరు వచ్చిన వరకు ఈడే ఉంటాం సార్ మేము. సార్ మీరు ఇచ్చే సమాధానం వరకు సార్. సార్ అదే మీరు ఇచ్చే సమాధానం వరకు ఇదే ఉంటాం సార్. మీరు ఏ విషయమో చెప్తే కన్నా ఒక 1 అవర్ కానీ ఇక్కడే ఉంటాం సార్. సార్ వెంటనే సీజ్ చేయాలి భాష్యం స్కూల్, వెంటనే సీజ్ చేయాలి భాష్యం స్కూల్, వెంటనే పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న యాజమాన్యంపై కేసులను వెంటనే నమోదు చేయాలి. పర్మిషన్ లేకుండా స్కూల్ నిర్వహిస్తున్న యాజమాన్యంపై కేసులను వెంటనే నమోదు చేయాలి. పర్మిషన్ లేకుండా స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులను వెంటనే నమోదు చేయాలి. క్రిమినల్ కేసును యాజమాన్యంపై వెంటనే నమోదు చేయాలి. పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న భాష్యం స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసును వెంటనే నమోదు చేయాలి. పర్మిషన్ లేకుండా భాష్యం స్కూల్ నిర్వహిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసును వెంటనే నమోదు చేయాలి. సీజ్ చేయాలి భాష్యం స్కూల్ వెంటనే, సీజ్ చేయాలి భాష్యం స్కూల్ వెంటనే, సీజ్ చేయాలి భాష్యం స్కూల్ వెంటనే. ఎన్ఎస్యూఐ పోరాటం భాష్యం స్కూల్ ను సీజ్ చేసేంత వరకు, 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 పోరాటం భాష్యం స్కూల్ ను సీజ్ చేసేంత వరకు. వెంటనే సీజ్ చేయాలి భాష్యం స్కూల్.
వెంటనే సీజ్ చేయాలి. భాషం స్కూల్ వెంటనే పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న యాజమాన్యంపై కేసులను వెంటనే పర్మిషన్ లేకుండా స్కూల్ నిర్వహిస్తున్న యాజమాన్యంపై కేసులను వెంటనే పర్మిషన్ లేకుండా స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులను వెంటనే నమోదు చేయాలి. క్రిమినల్ కేసును యాజమాన్యంపై వెంటనే పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న భాషం స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసును వెంటనే పర్మిషన్ లేకుండా భాషం స్కూల్ నిర్వహిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసును వెంటనే సీజ్ చేయాలి. భాషం స్కూల్ వెంటనే సీజ్ చేయాలి. భాషం స్కూల్ వెంటనే సీజ్ చేయాలి. భాషం స్కూల్ వెంటనే పోరాటం భాషం స్కూల్ సీజ్ చేసేంత వరకు 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 సీజ్ చేయాలి. భాషం స్కూల్ వెంటనే సీజ్ చేయాలి. భాషం స్కూల్ వెంటనే సీజ్ చేయాలి. భాషం స్కూల్ వెంటనే మీకు ఏంటి విషయం ఏం కావాలి అన్నది చెప్తే దాన్ని ఓకే ఓకే as far as this is a ground document, already agreement 80 cents ground, so ground ఉంది, opening permission ఉంది మనకి, okay, from the school opening permission ఉంది, so opening permission ఉంది, we have taken the building. ఈ కన్స్ట్రక్షన్ అంటున్నారు అదంతా కూడా బయట అవుట్ సైడ్ ఉంది, ఏది కూడా బిల్డింగ్ లోపల లేదు. ఇంకోటి ఏంటంటే ఏ బ్లాక్ బి బ్లాక్స్ ఉన్నాయి, ఏ బ్లాక్ కంప్లీట్ అయిపోయింది, బి బ్లాక్ అనేది ఆ పక్కన కన్స్ట్రక్షన్లో ఉంది, అది మనకు సంబంధం. సో మనకి స్కూల్ ఎంతవరకు ఉందో అంతవరకు కంప్లీట్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ విత్ పెయింట్ సున్నాలు అన్నీ కూడా ఇంటీరియర్తో సహా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఓకే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా లోపల మీకు ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ అనేటివి జరగట్లేదు. బయట కాంపౌండ్ వాళ్ళు సిమెంట్ అది ఏమంటారు ప్లాస్టింగ్ సున్నం అది జరుగుతుంది. ఇది విషయం. అదే కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు 2 బ్లాక్స్ ఉన్నాయి, ఆ పక్క బ్లాక్లో జరుగుతుంది, ఈ బ్లాక్లో జరగట్లేదు. ఈ విషయం మీరు చూస్తున్నారు కదా ప్రాక్టికల్గా. అదే సార్ బుక్స్ కూడా అమ్ముతున్నారు అనేసి నేను మీకు ఇందాక చెప్పాను. దాంట్లో మొత్తము కొత్త బిల్డింగ్ కాబట్టి ఫ్యాన్స్ ట్యూబ్ లైట్స్ బాక్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. అందులో ఒక బాక్స్ టీచర్స్ కాపీ అనే సెట్ ఉంది, దాన్ని బుక్స్ అమ్ముతున్నట్టుగా అనుకొని దాన్ని సీజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సార్ కూడా వచ్చారు. బుక్స్ టీచర్స్ కాపీస్ ఉన్న ఒక బాక్స్ ఉన్న 2 బాక్స్ ఉన్న జనరలీ భాషం స్కూల్కి అనుమతులు లేవనేది విద్యార్థి సంఘాలు కూడా ఒకసారి ఆందోళన చేసింది. భాషం స్కూల్కి అనుమతులు అనేది కూడా ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి ఓపెనింగ్ పర్మిషన్ 1 to 10th అన్నది ఇట్ ఈస్ దేర్ అండ్ వీ హ్యావ్ బీన్ షోన్. అది మన ఎంఈ ఆఫీస్లో కూడా సార్ వాళ్ళకి నేను 19వ తారీఖు మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను అదే చెప్పాను, బిల్డింగ్ ఇంటర్నల్గా ఎటువంటి కన్స్ట్రక్షన్స్ లేవు, బయట కాంపౌండ్ వాళ్ళు దాని యొక్క ప్లాస్టరింగ్ జరుగుతుంది.
బిల్డింగ్ ఇంటర్నల్గా ఏం లేదు. నశించాలి అధికారులు చెప్పిన భాష స్కూల్ చేయాలి. భాష స్కూల్ వెంటనే పర్మిషన్ లేకుండా నడుపుతున్న భాష స్కూల్ వెంటనే. తప్పకుండా ఒక్క నిమిషం సార్ చెప్పండి. సార్ ఓకే సార్. పోరాటం భాషం స్కూల్ సీట్ చేసేంత వరకు పోరాటం భాషం స్కూల్ సీట్ చేసేంత వరకు పోరాటం భాషం స్కూల్ సీట్ భాషం స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేయాలి. భాషం స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు వెంటనే అందరం పంపించి సార్ లాగా సీల్ చేసేసాం. ఆ రోజు చెప్తుంది సార్, చెప్తే అయినారు. ఆ రోజు చెప్తుంది కదా, వీళ్ళు ఓకే అంటేనే కదా మనం ఆ రోజు చెప్పినది. కన్స్ట్రక్షన్ ఏమన్నా జరిగితే మనకే ఇబ్బంది సార్, మనకే ఇబ్బంది అని మొత్తం ఆవేసినారా? అందరూ బయట పంపేయండి. బయట ఇంత గలీజ్ నుంచి చెప్పు ఇది వాయిస్ చెప్పు నాకు. ఇంత గలీజ్గా ఇంత వాసన వస్తున్నటువంటి పిల్లలకి 250 మంది స్ట్రెంత్కి కేవలం ఈ 2 టాయిలెట్లు మాత్రమే పెట్టారు. ఎంత వాసన వస్తుందంటే అంత వాసన వస్తుంది. ఎంత గలీజ్ అంటే అసలు కొంచెం కూడా సేఫ్టీ లేకుండా పిల్లల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు భాష స్కూల్ ఈరోజు మేనేజ్మెంట్. దయచేసి దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి ఎంఈఓ గారిని, డిప్యూటీ డిఓ గారిని, కలెక్టర్ గారి వరకు కూడా మేము తీసుకెళ్ళాము నిన్న ఈ దృష్టికి. కానీ ఈరోజు చూసి ఇంత గలీజ్గా ఇంత మెయింటైన్ చేయడం అంటే చాలా దారుణం. పిల్లల పట్ల ఏ మాత్రం వీళ్ళకి శ్రద్ధ లేకపోకుండా ఈరోజు ఈ భాష స్కూల్ మేనేజ్మెంట్ వ్యవహరిస్తుందని చెప్పి ఎన్ఎస్యూగా మేము తెలియజేస్తున్నాం. ఈ విషయమై ఖచ్చితంగా మేము ఈ దృష్టి కూడా ఖచ్చితంగా ఎంఈఓ గారికి తీసుకుపోతామని చెప్పి వాళ్ళకైనా ఒకసారి చూపిస్తాం. కింద ఉన్నారు ఎంఈఓ గారు, వాళ్ళని కూడా పిలుచుకొచ్చి చూపిస్తాం. డిఓ గారు మీరంతా చూడండి ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో. మీరు ఊపి ఎక్కడ ఉండి ఇక్కడ పరిస్థితి ఎట్లుందో తెలుసుకోకుండా మీరు పర్మిషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. మీరు ఫీల్డ్లోకి వచ్చి ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ బాగా ఉంది, ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం, ఇదంతా ఇక్కడ గ్రిల్ లేని పరిస్థితి, పిల్లలు ఇంకా ఇక్కడ పూర్తిగా సరిగా ప్యాచ్ లేవు, ఎటువంటి నాసి రకమైన గోడలను కట్టినా కానీ ఇంకా ఇక్కడ పర్మిషన్స్ అట్లున్నాయి. కానీ ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలా. యువతల పక్కకు వస్తే స్టెప్స్ కి ఇంకా ఎటువంటి సేఫ్టీస్ లేకుండా ఉన్న పరిస్థితి ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం. పిల్లలు పైకి వెళ్ళినప్పుడు ఎటువంటి సేఫ్టీ లేకుండా ఈరోజు ఇక్కడ భాష స్కూల్ మేనేజ్మెంట్ వ్యవహరిస్తుంది. ఈరోజు దీని మీద కానీ ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి డిప్యూటీ డిఓ గారికి కానీ కావచ్చు, లేదంటే డిఓ గారికి ఈరోజు కలెక్టర్ గారికి తెలిసే విధంగా ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఈ పరిస్థితులంతా ఇక్కడ ఉన్నప్పటికీ వీళ్ళు ఎటువంటి సేఫ్టీస్ లేకుండా వాళ్ళు ప్రవర్తించడం, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పి నేను మరోమారు తెలియజేస్తున్నాను. ఈ విషయమై కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా స్పందించాలా. ఇటువంటి ప్రైవేట్ శక్తుల ద్వారా ఈరోజు ప్రైవేట్ కార్పొరేషన్ లో ఈ జరుగుతున్నటువంటి దుర్మార్గమైన చర్య చాలా బాధాకరం. దీన్ని ఖచ్చితంగా ఎన్ఎస్యూగా మేము ఖండిస్తున్నాం. దీని మీద ఖచ్చితంగా సీజ్ చేస్తున్నారు ఈరోజు.
సీజ్ చేస్తున్నాం ఎంఈఓ గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద ఇంకా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలా, ఇటువంటి పిల్లల జీవితాలు అర్పించిన వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి మేము చాలా చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడంతా స్కూల్లో. వీళ్ళకి ఏం తెలియని ఈ పిల్లలు అటువంటి టాయిలెట్లో ఉంటే ఎంత అనారోగ్యానికి చూసాం. పోయిన 2 సంవత్సరాల్లో కరోనా అని చెప్పి ఎంత ఇబ్బంది పడ్డారు. కానీ అంత మురికి వాడలో ఉన్నటువంటి ఈ టాయిలెట్స్ వల్ల పిల్లలకి అనారోగ్య బాధలు పడితే ఎవరికి దీనికి బాధ్యత అని చెప్పేసి ఎన్ఎస్యూగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే విధంగా ఇక్కడ ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళకి ఎటువంటి సేఫ్టీస్ లేకుండా, డ్రిల్స్ లేకుండా ఏదో నాకు వస్తే ఒక 2 సిలిండర్లు పెట్టి ఫైర్ సర్టిఫికేట్ అయిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. వీటన్నింటినీ తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీ పేరు ఏం పేరు? నా పేరు విజయ్ కుమార్, ఎన్ఎస్వై జిల్లా ఉపాధ్యక్షులు. ఒక్క నిమిషం ఈరోజు ఇక్కడ క్లాస్ రూమ్ నడుస్తూ ఉంది. ఇక్కడ క్లాస్ రూమ్ ఒకసారి మీరు చూడండి, పిల్లల్ని చూపించండి. ఇక్కడ క్లాస్ రూమ్ లో నడుస్తున్నప్పటికీ గోడలు ఇంకా కన్స్ట్రక్షన్ అయ్యి ఎట్లా గోడలు నిలబడినాయో వాళ్ళు ఇద్దరు విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటికీ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ గోడలు కూడా అన్ని కొత్తవి. ఇవి కూలిపోతే ఎవరికి బాధ్యత? ఇంకా దీనికి సరైన గ్రిల్స్ లేవు, ఏమీ సేఫ్టీ లేవు. పైన ఒక ఫ్యాన్ కూడా లేదు, పైన ఒక ఫ్యాన్ లేదు, ఒక లైట్ లేదు. దీనిలో ఒక లైట్ కూడా లేకుండా ఈరోజు స్కూల్ని నిర్వహిస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్? ఎటువంటి డిఈఓ గారి ప్రభుత్వాన్ని పూర్తి నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు ఈరోజు నడుచుకోవడం జరుగుతుంది. ఏమి లేని ఈ స్కూల్లో అసలు ఒక లైట్ ఒక ఫ్యాన్ కూడా లేని పరిస్థితి ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే పిల్లల జీవితాలతో ఆడుకొని వాళ్ళకి ఏమైనా జరిగితే ముందు నుంచి మేము అడిగేది పిల్లలకి ఏదైనా జరిగితే దాని బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. దీని మీద ఖచ్చితంగా ఎంఈఓ గారు చర్య తీసుకోవాలని చెప్పి మేము వారిని డిమాండ్ చేస్తున్నాం. డిఓ గారు కూడా మీరు ఎక్కడో కూర్చొని ఇచ్చేది కాదు, ఒకసారి వచ్చి ఇక్కడ చూడండి ఏ విధంగా జరుగుతున్నాయో. దీనికంటే పర్మిషన్లు గోడల్లో తీసినారు. ఇక్కడ ఈ గోడలు ఇవన్నీ పరిస్థితి చూడండి, కొత్త గోడలు ఇవన్నీ. ఇది ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు దీని బాధ్యత వహిస్తారు? మీరు ఖచ్చితంగా దీన్ని సీజ్ చేయాలా, సీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి సీజ్ చేయకపోతే పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి డిఓ కార్యాలయం కావచ్చు, ఎంఈఓ కార్యాలయం కావచ్చు, వారి కార్యాలయం కూడా ముట్టడిస్తామని చెప్పి ఎన్ఎస్యూగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఏం చెప్పలేదు, పైకి వచ్చింది కదా సార్, ఏం చెప్పారు? పిల్లలు పైకి పంపించమన్నారా ఏమన్నారు? ఏం చెప్పలేదు. చూడండి ఈరోజు ఇంకా ఇప్పటికీ కూడా డిఈఓ గారు ఫోన్ చేసి ఆడ స్కూల్ని సీజ్ చేయనప్పటికీ యాజమాన్యం ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళ వ్యవహారంలో వాళ్ళు ఉన్నారే తప్ప అధికారులు మాత్రం అధికారుల మాట వినే పరిస్థితి ఈరోజు భాష్యం స్కూల్ యాజమాన్యానికి లేదు. కేవలం వాళ్ళు చేసిందే చట్టం, వాళ్ళు పోయేదే న్యాయం అనే విధంగా ఈరోజు భాష్యం స్కూల్ యాజమాన్యం వ్యవహరిస్తుంది. వాళ్ళు మాత్రమే ఈరోజు పోయి ఇవన్నీ ఏ పరిస్థితి బాగాలేకపోయినా కానీ వాళ్ళ సంస్థలు నడచాలనేది వాళ్ళు చేయాలని రోల్. ఇక్కడ చూడండి, ఎక్కడ కానీ పూర్తిగా ఇన్కంప్లీట్ గా గోడలు కానీ ఏం కానీ పూర్తిగా ఇన్కంప్లీట్ గా ఫ్యాన్ లేదు, ఏం లేదు. గోడలు ఇన్కంప్లీట్ గా కేవలం వాళ్ళు డబ్బులు చేసుకుని వాళ్ళు సొమ్ము చేసుకునే విధంగా మాత్రమే ఈ రోజు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఏది కానీ పిల్లల పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా వహిస్తున్నారు. దీని మీద ఎంఈఓ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మరో ఎంఈఓ గారిని కోరడం జరుగుతుంది. మీరు ఇంకో పక్కన ఇంకా చాలా మంది దృశ్యాలు ఇక్కడ ఎటువంటి బోర్డు లేకుండా ఏదో ఒక బ్యానర్ పెట్టి ఒక 10 రూపాయల బ్యానర్ పెట్టి ఆ బ్యానర్ ద్వారా ఇది స్కూల్ అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ భాషం స్కూల్ యాజమాన్యం. ఇది ఏమాత్రం కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నాం. ఏది లేదు, ఏదనంటే గతంలో కూడా చూసాము, ఇది ఎటువంటి చర్య తీసుకోకుండా పిల్లల పట్ల చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మీరు ఒకసారి చూడొచ్చు, అవన్నీ ఫ్లాట్లు వేసినారా మళ్ళీ గ్రౌండ్కో అనేది తెలియదు. ఇంకా ఏది కన్స్ట్రక్షన్ పూర్తిగా ప్రణాళిక కూడా ఏది కంప్లీట్ కానప్పటికీ వాళ్ళకి ఇష్టం వచ్చిన సార్లు ఆడంగా కన్స్ట్రక్షన్ మొదలై వాళ్ళు చేస్తున్నప్పటికీ చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము మరోమారి కోరుతున్నాము. ఈరోజు సీజ్ చేయకపోతే కనుక రాబోయే రోజుల్లో మేడం మీకు సార్ ఏం చెప్పలేదా? ఇప్పుడు సీజ్ చేస్తారని చెప్పారు కదా, బయటకు పంపించుకున్నారు కదా, ఏమన్నారు సార్? ఏమో వచ్చి వద్దన్నారా? యూ షుడ్ మూవ్. ఓకే సార్, వాట్ ఈస్ నువ్వు సార్ ప్రిన్సిపల్ సార్ వాట్ ఈస్ వాళ్ళు పొమ్మన్నారా? మిమ్మల్ని ఇల్లు కూర్చోమని పాఠాలు చెప్పమన్నారా? ఇది ఇక్కడ భాషం పరిస్థితి. ఈ రోజు ఈ విధంగా ఉన్నప్పటికీ ఇంకా వాళ్ళు మేనేజ్మెంట్ పిల్లల్ని బయటికి రానివ్వకుండా వాళ్ళని కొనేస్తాం వీళ్ళని కొనేస్తాం అనే ఉద్దేశంలో వాళ్ళు క్లాసులు మాత్రం నిర్వహిస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఎంతోమంది చూసిండొచ్చు, ఎవరు
అమ్ముడుపోయే దిశలో లేరు ఇక్కడ. మీరు అనుకుంటుండొచ్చు అందరినీ డబ్బుతో కొనొచ్చు అని చెప్పి, డబ్బుతో ఎవరు లొంగే పరిస్థితి లేదు. మీరు ఖచ్చితంగా మొత్తం పర్మిషన్ తేండి, మేమే మీ ముందుండి మీ స్కూల్కి సపోర్ట్ చేస్తాము. అంతేగాని మీకు ఎటువంటి పర్మిషన్ లేకుండా పిల్లల జీవితాలతో ఆడుకుంటే మాత్రం సహించే ప్రసక్తే లేదని చెప్పి ఎన్ఎస్యూగా మేము మీకు హెచ్చరిస్తున్నాం. దయచేసి మీరు పిల్లల దృష్ట్యా మీ డబ్బు గురించి కాకుండా పిల్లల దృష్ట్యా మీరు ఖచ్చితంగా మీరు దీని మీద చర్య తీసుకోవాలా. ఈ రూమ్లో కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఎటువంటి ఫ్యాన్ కానీ, చిన్నపిల్లలు ఉన్నారు, ఎటువంటి ఫ్యాన్ కానీ లైట్ కానీ లేని పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఈ గోడలు చూస్తే గోడల నుంచి ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లో గోడల నుంచి కట్టెలు కొట్టినారు. ఈ కట్టెలు కూడా మొత్తం ఆ లాస్ట్ నుంచి ఇలా ఈ నెరలు ఇచ్చి గోడలు పడిపోతాయని మేము ముందు నుంచి అంటూనే చెప్తున్నాం. ఎన్ఎస్యూగా మేము ముందు నుంచి చెప్తున్నాం. ఏదైనా పరిస్థితి వస్తే ఎవరు దీని బాధ్యత వహిస్తారని చెప్పి. ఇవి డోర్స్ కూడా ఇంకా ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. కిటికీలు కానీ కావచ్చు, డోర్స్ కానీ కావచ్చు, ఏం లేవు, ఇంకా ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. ఇవన్నీ ఈ అద్దాలు కావచ్చు ఏమి చేయకుండా ఓకే ప్రజలకు మాత్రం వాళ్ళు నచ్చిన విధంగా ఎన్నో విధాలు వాళ్ళకి నచ్చిన విధంగా రంగురంగుల బిల్డింగ్లు కాగితాలు ఇప్పించి మా స్కూల్ అట్లుందని చెప్పినారని ఇక్కడికి వస్తే ఏమీ లేదని పరిస్థితి అర్థమవుతుంది. కేవలం పిల్లలకి వేడిగా ఉంది, ఎంత వేడిగా ఉంది మనకే ఇంత, కానీ పిల్లల్ని ఇట్లా ఒక ఫ్యాన్ కూడా వేసి లేని పరిస్థితిలో ఈరోజు భాషం స్కూల్ వాళ్ళు పెట్టారు. ఒక ఫ్యాన్ లేదు, ఒక లైట్ లేదు, ఏం లేకపోయినా కానీ ఈరోజు అధికారులు చెప్తున్నా కానీ వినకపోతే ఈ గోడలు అయితే ఎప్పుడు పగిలిపోతే వాళ్ళే పగలగొట్టుకుంటున్నట్టుంది. అది ఇవన్నీ చూసి అధికారులు చెప్పినప్పటికీ వీళ్ళు వాళ్ళ మాట పెడచెవున పెట్టి మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరనే దిశగా భాషం స్కూల్ వాళ్ళు నిర్వహించడం చాలా దుర్మార్గం. మీరు కింద పెట్టుకొని మాట్లాడుకోండి. మాకు పర్లేదు అమ్ముతున్నా, మీకు చెప్తాను, మీరు అర్థం కాదు. రమ్మా బయట పంపి లేవా లేదే కావాలి అట్లా మొబైల్ వచ్చి చెప్తాను పంపిస్తాం. ఇది ఓకే కాదు కాదు ఆడ చూపెట్ట అది పరిస్థితి ఏందో. సార్ ఒక నిమిషం సార్. సార్ మేము చెప్పింది ఈ సైడ్కి ఏమి చెప్పి చెప్పుకోకుండా అదే అది పెట్టినా సార్ పిల్లలు పడతారు సార్ ఖచ్చితంగా. సార్ ఒకసారి చూడండి సార్. కొంచెం ఇటు పడిపోతుంది సార్. ఇది ఏదైనా మేము పడకుండా పెట్టినా కొంచెం అట్లాంటి పడిపోతుంది. ఇది ఏదైనా జరిగినాక ఈ విషయం చెప్పినాక మాకు ఏం తెలుసు, అది తెలుసు, తెలుసు అని అంటారు మీరు. వాళ్ళు కూడా లక్ష్యంగా సారు డిఓ ఆఫీస్ చేసినారమ్మా. మేము మా స్టూడెంట్ యూనియన్ డిఓ ఆఫీస్ చేసినారు. మీరు సార్ మాట బయట కూర్చోండి. సారీ మా సరేనా జీవితాలతో ఆడుకోవాల్సి వస్తుంది. కరెక్ట్ పర్మిషన్ తెచ్చినట్టు నేను ఏం చేయము. పర్మిషన్ ఉన్నాయంటున్నారే. పర్మిషన్ ఉంటే చూపించాలి కదా. ఎటువంటి పర్మిషన్ లేకుంటే ఈరోజు మళ్ళీ వచ్చి ఎందుకు సీజ్ చేస్తున్నారు అని వాళ్ళ డిఓ గారు కూడా చెప్పినారు. ఈరోజు సీజ్ చేయమని చెప్పి మళ్ళీ వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు తెచ్చుకోరు. వాళ్ళకి ఎట్లా అంటే మేము కార్పొరేట్ శక్తులు మమ్మల్ని ఎవరు చేయలేరు, మేము రాజకీయ పలుకుబడి వాడతాము, అవి వాడతాము, ఇవి వాడతాము. ఒకవేళ ఇక్కడ కాకుండా ఎక్కడైనా స్కూల్ని నడిపిస్తే ఈ పిల్లల అడ్మిషన్స్ కోసమని ఏం చేస్తారు మీరు? ఎక్కడైనా కానీ మేము ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటాం. డిఓ గారి దృష్టికి, ఎంఈఓ గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకుంటాం. మన బ్యాగ్ మూత ఏమి మన మూత చూడు, మన మూత వాడు నర్సరీ క్లాసు. అరే ఎన్నో క్లాస్ రా నువ్వు? ఎన్నో క్లాస్ నువ్వు? ఎన్నో క్లాస్? నర్సరీనా? ఓకే వెరీ గుడ్. వెళ్ళు. ప్రెసెంట్ ఉంటే చెప్పండి. ఎంతమంది స్టూడెంట్స్? 100 మెంబర్స్కి 4ఏనా? 10 మందికి ఒక టాయిలెట్ ఉండాలి సార్. 10 మందికి కూడా 5 మెంబర్స్కి ఒక టాయిలెట్ ఉండాలి సార్. మీకు తెలుసా రిస్ట్రిక్షన్స్? మీకు తెలుసా పర్మిషన్ ఏ విధంగా ఉంటారు? ఉన్నా కానీ మొత్తం మీ కానీ ఉన్న స్ట్రెంత్ 300 మంది 350 మంది దగ్గర. ఇదొక 2 టాయిలెట్లు, అదొక 2 టాయిలెట్లు సరిపోవు సార్.
పైన కాదు, ఈ క్లాస్ రూమ్ సెక్షన్స్ చెప్పండి. దీనికి ఎంత 100 మంది ఉన్నారా? ఈడే ఉన్నారు కదా సార్, 29 100 మంది ఇంత క్లాస్ రూమ్లో. దాని ఇంతకి 4 టాయిలెట్స్ సరిపోతాయా? 4 టాయిలెట్స్ ఉన్నాయి సార్. టాయిలెట్స్ ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి అనేది కాదు ముఖ్యం సార్. హలో అన్నా, మనం ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఈ సెకండ్ ఫ్లోర్లో వెళ్ళేటప్పుడు ఏ మాత్రం పిల్లలకి సేఫ్టీ కూడా పక్కన వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఏది పట్టుకోకుండా పక్కన పోతే ఇక్కడ నుంచి పడే పరిస్థితి ఉంది. కింద దాదాపు 40-50 అడుగుల పైన ఇటువంటి ఏది సేఫ్టీస్ లేకుండా వీళ్ళు నిర్వహిస్తుండడం చాలా బాధాకరం. అసలు వీళ్ళు పిల్లల పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ అయితే ఏమీ కన్స్ట్రక్షన్ లేదు. పిల్లలు పైకి పోతే వాళ్ళు పైకి పోకుండా ఏదైనా ఒకటి బ్యారిగేడ్స్ అని అర్థం చేశారంటే ఏమి తెలియని పిల్లలు ఏదైనా పైకి పోయి పడితే వాళ్ళ పరిస్థితి ఏమని కూడా మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ రూమ్లు ఎటువంటి సేఫ్టీస్ లేకుండా ఇవైతే బాత్రూమ్ ఇంకా చాలా దుర్మార్గంగా గలీజ్గా ఉన్నాయి. ఏమీ నీటి లేకుండా పరిస్థితి ఈరోజు ఇక్కడ చూస్తున్నాం. ఎంత భ్రష్టుగా ఉన్నాయంటే, ఎంత వాసన వస్తుందంటే అంత వాసన వస్తుందిగా. ఇది టాయిలెట్స్ అంటే ఎంత దుర్మార్గంగా ఎంత గలీజ్గా మెయింటైన్ చేస్తున్నారో ఇక్కడ మనం చూడొచ్చు. ఆల్రెడీ చిలుకలు కూడా సరిగ్గా లేవు ఈ బాత్రూమ్లకి. ఫీజులు వేలకు వేలు వసూలు చేస్తున్నారు. కానీ ఇక్కడ చిలుకలు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఈ రోజు భాషణ స్కూల్లో నెలకొంది. వేల వేలు వసూలు చేస్తున్నారు, కానీ ఇక్కడ చిలుకలు కూడా సరిగ్గా బాత్రూమ్ పెట్టలేని పరిస్థితి ఈ రోజు భాషణ స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఏదో నామకే బిల్డింగ్ ని తూతు మంత్రంగా హడావిడిగా రెడీ చేయడం, పిల్లల జీవితాలతో ఆడుకోవడం చెప్పి మరోమారు మేము ఎన్ఎస్యూగా వీళ్ళకి తెలియజేస్తున్నాం. పర్మనెంట్గా సీట్ చేసేస్తారు. కింద మీఓ సార్ కూడా ఉన్నారు. ఆల్రెడీ అయిపోయింది, మొత్తం అందరినీ కంప్లీట్ చేసాను. ఎన్నో క్లాస్ మేడం? 4th క్లాస్ కంప్లీట్ చేస్తారు సార్. బస్ వచ్చేసి దాంట్లో కింద పెట్టుకోండి మీరు. డబ్బుల కోసం చూస్తే ఒక ఫ్యాన్ అన్నా పెట్టచ్చు కదా సార్. అట్లీస్ట్ ఫ్యాన్ పెట్టలేని కూడా దుస్థితిలో ఈరోజు వేల రూపాయలు. ఎంత అమ్మా మీ ఫీజు ఎంత మీది? 4th క్లాస్ ఫీజు ఎంత? 5th క్లాస్ ఫీజు ఎంత మీకు తెలుసా? ఎంత మేడం వీళ్ళ ఫీజు? సార్ ఫీజు ఎంత సార్ వీళ్ళది? అంటే ఒక 20,000 ఉంది కదా వీళ్ళది. యాక్చువల్గా మీరు ఫ్యాన్ వచ్చాయి సార్, మీరు కింద ఫ్యాన్స్ ఉన్నాయి పెట్టాలి కదా సార్. ఇక్కడ ఫ్యాన్స్ కూడా లేవు, ఆడ గోడలు నిమ్మెత్తుతున్నాయి, కొత్త గోడలు. అది క్యూరింగ్ లేకుండా పెట్టేసినారు. ఇక్కడ గోడలు చిన్న పైన క్యూరింగ్ జరుగుతుంటేనే ఇక్కడ నిమ్మెత్తుతున్నాయి నీళ్ళు. పైప్ కనెక్షన్ తీసుకున్నప్పుడు మళ్ళీ పడగొట్టారు, తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ వేసి దానికి గోడలు ఉంటాయి. కొత్త బిల్డింగ్లకి కనెక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలక్ట్రీషియన్ వాళ్ళు చూశారు. స్కూల్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వాలా అని చెప్పి. ప్రైమరీ స్కూల్ అంటే ఓన్లీ 7th క్లాస్ వరకు. కానీ ఈ రోజు ఇక్కడ 9th క్లాస్ కూడా నడుపుతున్నారు. ఎన్నో క్లాస్ తమ్ముడు మీరు అంతా? 9th. ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్? ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్? ఏ ఊరు మీది? ఏ ఊరు మీది? మీది ధోని. నెక్స్ట్ ఇంతకుముందు 8th క్లాస్ స్కూల్ చదివాను, నారాయణ స్కూల్ చదివాను. ఇప్పుడు 9th ఇప్పుడు వచ్చినావా? వీళ్ళ పేర్లు ఇంతవరకు జేబీనాఫ్లో అనే ఒక యాప్లో వీళ్ళ పేర్లు కూడా ఎక్కలేవు. ఇది అక్రమంగా నడుపుతున్న స్కూలు. వీటికి ఎటువంటి పర్మిషన్స్ వచ్చిలేవు. మీరు దయచేసి డిప్యూటీ డిఓ సార్ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళకన్నా మర్యాద ఇచ్చి, మాకు ఇప్పుడైనా పర్వాలే, అధికారులకన్నా మర్యాద ఇచ్చి మీరు ఖర్చు ఖాళీ చేసి పంపేయండి. వాళ్ళు చెప్పారు కదా కింద పెట్టుకొని మీకు మా పేరెంట్స్ వస్తారో ఎవరు వస్తారో బస్సు వస్తుంది. అసలు బస్సు పర్మిషన్ కూడా ఇచ్చిన బస్సు పర్మిషన్ ఇచ్చిన ఆర్టికో ఏం చూసి ఇచ్చిన ఆర్టికో బస్సులు కూడా అడుగు చెప్తున్నారు. బస్ ఎట్లా పర్మిషన్ ఇస్తారు? స్కూల్ పర్మిషన్ లేనిదే ఒక ఎంఈఓ గారు కానీ డిప్యూటీ డిఓ గారు కానీ పర్మిషన్ ఇదే స్కూల్ బస్సులు నడపకూడదు. మీరు ఏ విధంగా నడుపుతున్నారు కూడా అర్థం కావడం లేదు. అది కూడా ఒక క్రైమే. పర్మిషన్ ఇయ్యరు సార్. పర్మిషన్ ఎంఈఓ గారు ఓకే, స్కూల్ పర్మిషన్ ఉంటే మీకు బస్కి పర్మిషన్ ఇచ్చేది. అది చెప్తున్నారు. స్కూల్కి పర్మిషనే లేదు, బస్కి ఎట్లా ఇస్తారు సార్ పర్మిషన్? అది కూడా ఆర్టీఓకి పెడితే అది కూడా మీరు దెబ్బతింటారు. ఆల్రెడీ నేను పోయినసారి 3 జీపుల మీద కంప్లైంట్ ఇచ్చింది నేనే. ఆ జీపుని సీజ్ చేయాలనుకోతే ఆ రోజు మా వాళ్ళ ద్వారా ఆర్టీఓ తెలుసుకొని మీరు ముందే సేఫ్ సైడ్ అయినారు. ఈ రోజు బస్సు కూడా సీజ్ అవుతుంది.
వితౌట్ పర్మిషన్, ఎటువంటి పర్మిషన్ లేకోకుండా బస్సులు కూడా నడపకూడదు. పర్మిషన్ రాదు సార్, డిఓ సార్ వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. మీకు స్కూల్కి పర్మిషన్ ఇస్తేనే బస్సు నడుపుకోవచ్చు. మీరు బస్కి పర్మిషన్ ఇచ్చి స్కూల్కి పర్మిషన్ తీసుకోరు సార్. ఎక్కడ స్కూల్కి పర్మిషన్ లేదు సార్. వేసినాం కదా కొన్ని బట్ట కట్టి లేకుండా సారే చూడండి, సారే చూడండి. పైన క్లాస్ ఉన్నాయి, మళ్ళీ గట్టిగా స్లోగన్ చేయండి. పైన క్లాస్ ఉంది. ఏంటి సీల్ వేసినాక అంతే కదా. వస్తే వేస్ట్ అవుతుంది. ఈరోజు ఇక్కడ భాషం స్కూల్లో ఇంకా కన్స్ట్రక్షన్లో నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఎలక్ట్రికల్ వైర్లను కూడా ఇంకా పూర్తిగా ఇంకా అడ్జస్ట్ చేయకుండా ఇక్కడ ఎట్టో సెట్ వేలాడడం జరిగింది. అవి స్టీల్ కడ్డీల తల్లి ఏదైనా పిల్లలు తీసుకుని తర్వాత దాని మీద ఏదైనా జరిగితే దాని బాధ్యత ఎవరు అని చెప్పి ముందు నుంచి మేము ఎన్ఎస్యూగా ప్రతి ఒక్క మేనేజ్మెంట్ని కానీ కావచ్చు, అధికారులను కావచ్చు, ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాం. ఈ కడ్డీలు ఏదైనా టచ్ అయితే దాన్ని అర్థింగ్ అయ్యి వైరింగ్ ఏదైనా ప్రాబ్లం జరిగిందా దాన్ని పూర్తి నిర్లక్ష్యంగా ఇడున్న భాషం మేనేజ్మెంట్ కావచ్చు, ఇడున్నటువంటి యాజమాన్యం కావచ్చు, వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యంగా ఈరోజు పిల్లల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా కేవలం వాళ్ళు ఇచ్చే ఫీజులను దోపిడీ చేసే విధంగా తప్ప, దోపిడీ చేసే వాళ్ళ ఆలోచన తప్ప వేరే విధంగా పిల్లల పట్ల కానీ పిల్లల బాధ్యత పట్ల కానీ ఏ మాత్రం ఆలోచించడం లేదు. ఇది ఇట్లే జరిగితే రేపొద్దున పిల్లలకి జరగడానికి జరిగితే ఏం పూర్తి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి మేము మరో ప్రశ్నిస్తున్నాం. ఇంతవరకు
చైల్డ్ ఇన్ ఆఫ్ అనే ఒక యాప్లో పిల్లలవి నమోదు చేయలేదు. నమోదు చేయకోకుండా వాళ్ళు కేవలం రంగురంగు బిల్డింగ్లో వాళ్ళ కాగితాలు చూపించి తల్లిదండ్రులని మోసం చేసినారు తప్ప ఇక్కడ ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా ఎంఈఓతో కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో కావచ్చు, లేదంటే పోలీస్ వారిచే సర్టిఫికేట్ కావచ్చు, మున్సిపల్ వారి సర్టిఫికేట్ కావచ్చు, ఏ విధమైన సర్టిఫికేట్ కావచ్చు, ఇక్కడ ఏమీ తీసుకోకుండా ఈరోజు వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఈ గ్రిల్ అక్కడ అవతల పక్క చూస్తే ఎటువంటి సేఫ్టీ లేకుండా పిల్లల పైకి ఎక్కే పరిస్థితి ఉంది. అక్కడి నుంచి కింద పడితే గానీ దానికి ఎవరు పూర్తి బాధ్యత? తల్లిదండ్రులు కూడా మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఏ స్కూల్లో చేర్పిస్తున్నారు? వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా? ఏదో ఒక స్కూల్ వచ్చింది, వాళ్ళు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు, ఆడ బాగుంది, ఎక్కడో బాగుందని చెప్పి ఇక్కడ బాగుంది అనడం అంటే అది చాలా తప్పు. ఎక్కడ బాగున్నా ఇక్కడ పరిస్థితి ఎట్లుంది, ఇక్కడ టీచర్స్ ఎటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమి, వాళ్ళు ఏ విధంగా చదివిస్తున్నారు, పైన బిల్డింగ్ లో మీరు తల్లిదండ్రులు పోవాలా, పైన ఒక క్లాస్ రూమ్ లో కూడా ఒక ఫ్యాన్ లేదు, ఒక లైట్ లేదు. పిల్లలు ఏ విధంగా చదువుతారు? చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా చదువుకుంటారు? వాళ్ళకి లైట్ కూడా లేని పరిస్థితుల్లో చిన్న పిల్లలు ఆడ చూస్తే ఒకవేళ బాత్రూమ్ లెటర్ కావచ్చు, ఎంత మురికిగా ఉన్నాయంటే తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కటి మీ పిల్లల్ని చేర్పించేటప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఎన్ఎస్యూగా ప్రతి ఒక్కటి మీరు పోయి చూసుకొని మీ పిల్లలు ఎటువంటి సురక్షితమైన ప్రాంతాల్లో స్కూల్లో చదువుతున్నారా లేదా, లేదు ఎటువంటి స్కూల్లో చదువుతున్నారా అనేది మీరు ఒకసారి చూడాలా. ఏదో ఈరోజు వచ్చినాము, స్కూల్ దగ్గరగా ఉంది, లేదా స్కూల్ పెద్ద స్కూలు, దాని పేరు పెద్దగా ఉంది అని చెప్పి చేర్పించడం చాలా తప్పు. పిల్లల పట్ల మీరు ఏమాత్రం చిత్తశుద్ధి మీ పిల్లల తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా పిల్లల పట్ల బాధ్యత తీసుకొని స్కూల్ని బాగా చెక్ చేసుకుని మీరు అటువంటి మంచి స్కూల్లో చేర్పేలా తప్ప ఇటువంటి నాసి రకమైన తూతూ మంత్రంగా రెడీ అవుతున్న స్కూళ్ళలో మీరు చేర్పించడం కరెక్ట్ కాదు. ఈ స్కూల్కి ఇంతవరకు ఎటువంటి పర్మిషన్ లేకపోవడం వల్ల ఈరోజు ఎంఈఓ గారు దీన్ని సీజ్ చేయడం జరుగుతుంది స్కూల్ని. దయచేసి మరో ఇటువంటి చర్యలు పాల్పడకుండా, ఎటువంటి స్కూల్ కూడా పాల్పడకుండా ఈరోజు ఎంఈఓ గారు తీసుకున్న చర్యని మేము స్వాగతిస్తున్నాం. నా పేరు దినేష్. ఇప్పుడు భాష్యం యాజమాన్యం ఏమంటుందంటే, ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయింది, కేవలం కాంపౌండ్ మాత్రమే మేము నిర్మిస్తున్నాము, మా భాష్యం స్కూల్కి మొత్తం అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మేము చూడండి, ఇది నేను నిన్న ఆర్జేడీ గారికి ఇచ్చిన కంప్లైంట్, దీంతో పాటు సిసి కలెక్టర్ గారికి కూడా ఇచ్చాను. అదేవిధంగా మన 26వ తేదీ ఈ స్కూల్ మీద ఎంఈఓ గారు ప్రభుత్వ అధికారి ఇచ్చిన నోటీస్ ఇది. ఏమని ఇచ్చారంటే, మీరు ఏ విధంగా సేఫ్టీస్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పి ఎంఈఓ గారు ఒక నోటీసును కూడా విడుదల చేయడం అయింది. కానీ ఆ నోటీసుకి వాళ్ళు కేవలం ఒక రాతపూర్వకంగా మా కాడ అన్నీ ఉన్నాయని ఒక పెన్తో రాసి ఒక సీల్ వేయడం జరిగింది. సరేలే మీ కాడ అన్నీ ఉన్నాయి కదా అని నేను ఆర్టీఐ ద్వారా ఎంఈఓ గారిని కోరడం జరిగింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఎంఈఓ గారికి భాష్యం స్కూల్ అన్ని రికగ్నైజేషన్ ఉన్నాయి కదా, వాటి వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పి నేను ఎంఈఓ గారిని కోరడం జరిగింది. అదే డిప్యూటీ డిఓ గారిని కూడా మేము కోరడం జరిగింది. ఏమేమి ఉన్నాయి, నిజమా కాదా, ఆ స్కూల్కి అన్ని రికగ్నైజేషన్ ఉన్నాయంటున్నారంటే అంటే వాళ్ళు సమాధానం ఇచ్చినది వాటికి ఎటువంటి పర్మిషన్ లేవని ఇచ్చారు. మేము ఈ రోజు పూర్తి ఆధారాలతో ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళతో మాకు ఎటువంటి కలహాలు లేవు, వాళ్ళకంటే మాకు కోపాలు లేవు. కేవలం ఇక్కడ పిల్లల జీవితాలతో వాళ్ళు ఆడుకుంటున్నారని చెప్పి మేము మా స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా మేము ఈ వచ్చి ప్రశ్నిస్తున్నామే తప్ప వేరే ఏ విధంగా కాదు. ఇంకొకటి పైన చూస్తే పూర్తి బిల్డింగ్ కంప్లీట్ అయిందంటే ఒక బాల్కనీలో ఖచ్చితంగా గ్రిల్ ఏర్పాటు చేయాలా. గ్రిల్ ఏర్పాటు చేసిన తర్వాతనే వాళ్ళకి ఫైర్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ వీళ్ళు అటువంటి చర్య ఇంకా తీసుకోలేదు. లోపల ఎంఈఓ ఆఫీసులలో కానీ తర్వాత క్లాస్ రూమ్ లో కానీ ఎటువంటి సదుపాయాలు లేవు. వాళ్ళు చెప్పిన కొలతల కంటే క్లాస్ రూమ్ కొలతలు కూడా తక్కువ ఉన్నాయి. అవి కూడా వాళ్ళు ఎంఈఓ గారు వచ్చి వాళ్ళు చెక్ చేసి ఇక్కడికి వచ్చిన మ్యాపింగ్ చేసిన తర్వాత వాళ్ళకి పర్మిషన్ వస్తాయి తప్ప ఎక్కడో ఎవరో కూర్చొని మాకు పర్మిషన్ ఇచ్చినారంటే తప్పు. వీళ్ళకి ఎటువంటి పర్మిషన్ లేవు కాబట్టి ఈరోజు ఎంఈఓ గారు ఈ స్కూల్ ని సీజ్ చేయడం జరుగుతుంది. నీ పేరు? నా పేరు విజయ్ కుమార్, ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు. స్కూల్కి వాళ్ళు ఎట్లా తీసుకుంటారని ఇప్పుడు మేము అడిగేది ఇదే సార్, మీకు ఉంటే చూడండి, మీకు ఐడియా ఉంటుంది కదా. ఇది సమాచార కోసం చేసిన దరఖాస్తు ఓకే, మనం ఎంఈఓ సార్ చేసాం. తర్వాత డిప్యూటీ డిఓ గారు దీని మీద ఎటువంటి లేదు. తర్వాత ఇది మన నోటీసు సార్ ఇచ్చినాయి. దీంతో పాటు వాళ్ళు రాసిచ్చినది కూడా చూపిస్తాను. కేవలం ఒక వైట్ పేపర్లో, ఎందుకంటే మేము పిల్లలకి వ్యతిరేకం కాదు సార్, మళ్ళీ మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. ఏమంటే ఈ పర్మిషన్ లేకపోవడం, లేకపోతే ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే, పొరపాటున ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే దానికి పూర్తి బాధ్యత మనమే వహించాల్సి వస్తుంది. మన పిల్లల్ని మనం చేర్పించుకొని చేతులారా ఇటువంటి ఒక పేపర్తో రాసిన భాష్యం సీదీసి ఇచ్చినారు. మాకు అన్నీ ఉన్నాయి. దీనికోసమే మీకు వేసాం, ఉన్నాయా లేవా, ఓకే మీరు ఇచ్చారు, మేము అగ్రి వీఆర్ అగ్రి, అవి ఏమున్నాయో మాకు చూపించండి. కానీ ఏం లేవు అంటారు. సమాచార చట్టం ద్వారా తీసుకున్నాం కానీ ఏం లేవని చెప్తున్నారు. లేవు కూడా. నేను ఆల్రెడీ నేను జాయింట్ కలెక్టర్ కూడా ఇచ్చాను. చదవండి పూర్తిగా ఏమి ఇచ్చాము, ఏం అడిగినాము.
మాకు నోటీస్ ఉంది. ఈ 5-6 పాయింట్స్ అడిగాం మనం. ఇది అన్ని స్కూల్స్ వైపు జరిగింది. ఇది డిప్యూటీ జీవో గారిని, ఇది వచ్చేసి ముందు భాషల గురించి ఎంఈఓ గారిని అడిగారు సమాచారం. వాస్తవం అయితే ఫస్ట్ స్కూల్ ఓపెన్ చేసినాక ప్రైమరీ వర్క్ చేస్తారు, అంటే 1 to 7th వరకు. ఆ ఇన్ఫర్మేషన్ సార్ కాదు, వాళ్ళు అది కూడా ఇవ్వకుండా ఎన్నోసార్లు చేసినా ఇదే పరిస్థితి. నా ఫీజు ఎంతనా? బాత్రూమ్లో చూసారా సార్ ఎంత స్మెల్ వస్తుందంటే ఏమి రోగాలు కూడా తెలియదు. మీరు ఒకసారి మనం ఇంత డబ్బులు పెట్టి మనం చేసేటప్పుడు అట్లీస్ట్ బాత్రూమ్ సౌకర్యాలు, లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, చూసి కొంచెం బాగుంది సార్. నిన్న మనం ఇంత వేడి ఉందంటే చెట్లు మొక్కుగా ఉన్నాయి. ఆ పక్కన ఒక గోడ ఉంది, ఇంత పక్క అంత వెంటిలేషన్ లేదు, మొక్కుగా ఉన్నాయి రూమ్ కానీ. చెప్పుగా ఈరోజు మన భాషం స్కూల్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పర్మిషన్ లేనటువంటి ఈ భాషం స్కూల్కు మళ్ళీ బస్సు కూడా వాళ్ళు పెట్టి జనాల్ని మోసం చేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కేవలం స్కూల్ పర్మిషన్ ఉంటే మాత్రమే ఈ రోజు బస్సు కేవలం ఒక బస్సు నడుస్తుంది. స్కూల్ పర్మిషన్ ఉంటేనే బస్సు నడపాలా, అది ఎంఈఓ గారు పర్మిషన్ చే బస్సు నడపాలా. కానీ వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళకి నచ్చినటువంటి భాషం అనే పేరుతో వాళ్ళకి ఇష్టానుసారం వాళ్ళకి నచ్చిన విధంగా బస్సుని నడుపుతున్నారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ అని చెప్పి మేము మరొకమారి చేస్తున్నాం. ఈరోజు వీళ్ళు చేసే అక్రమాలకు, దుర్మార్గాలకు ఇవే నిదర్శనాలు. ఇటువంటి బస్సులు అక్రమంగా వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ లేకపోయినా పర్మిషన్లు ఉన్నాయంటూ మభ్య పెట్టుకుంటూ ఈరోజు పర్మిషన్లని వాళ్ళు చూపించకుండా ఈరోజు బస్సును కూడా నడుపుతున్నారు. ఈ బస్సు ఈరోజు ఇక్కడ తిరిగే అర్హత ఉండాలంటే కేవలం ఒక డిఓ గారు కానీ ఎంఈఓ కానీ స్కూల్ పర్మిషన్ ఉంటేనే తర్వాత బస్సును నడుపుకోవాలి. కానీ ఎటువంటి స్కూల్ పర్మిషన్లు లేని వాళ్ళు కూడా ఈరోజు బస్సులు నడుపుతున్నారు. దీని మీద కూడా ఆర్టీఓ గారికి, తర్వాత డిటిఓ గారికి కూడా మేము తీసుకుని వెళ్ళి వీటి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ఎన్ఎస్యూగా మేము పోరాడతాం. బస్సు నెంబర్ 82 సార్ బండి బిగమండి మధు గంజి బట్టి అంట అట్లనే ఒక వాటర్ బాటిల్ తీసుకుని రా. ఈరోజు భాష్యం పాఠశాలకు సంబంధించినటువంటి ఎన్ఎస్సి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ యాజమాన్యం కూడా గతంలో 2-3 సార్లు చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా మీరు పాఠశాలను టెంపరీ రికగ్నిషన్ తెచ్చుకున్న తర్వాతనే పాఠశాలను రన్ చేయవలసిందిగా కోవడం అనేది. అదేవిధంగా మరి పాఠశాల కూడా కొంత అసంపూర్తిగా ఉన్నది. కాంపౌండ్ వాళ్ళు కూడా కంప్లీట్ కాలేదు. ముందు
ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా ప్లాస్టింగ్ కంప్లీట్ కాలేదు. కాబట్టి పిల్లలకు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు కన్స్ట్రక్షన్ పూర్తి కంప్లీట్ అయిన తర్వాతనే మరి ఈ విధంగా పాఠశాలను జరుపుకోమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. పర్మిషన్ వచ్చిన తర్వాత జరుపుకోమని చెప్పడం జరిగింది. వారికి గతంలో మరి ఒకసారి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకసారి వచ్చేసి మరి వాళ్ళు బుక్స్ విక్రయిస్తుందంటే పాఠశాల ఉన్నటువంటి ఆ బుక్స్ రూమ్స్ కూడా మేము చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళకు 2 సార్లు మరి మా MEO2 సార్ గారు రామనరసింహ సార్ కూడా వచ్చేసి వాళ్ళకు మరి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు మరి వారు పర్మిషన్ తెచ్చుకోలేదు. పర్మిషన్ తెచ్చుకోకుండా ఈ విధంగా మరి అడ్మిషన్స్ జరుపుతున్నారు, క్లాసెస్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ దృష్టికి గౌరవ DO సార్కి దృష్టికి గతంలో కూడా తీసుకుని వెళ్ళినప్పుడు బుక్స్ అమ్మేటువంటి రూమ్ను సీజ్ చేయమని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి సార్ కూడా ఇమ్మీడియట్గా మీరు మరి పర్మిషన్ తెచ్చుకునేటువంటి మాటలు కూడా మరి యాజమాన్యానికి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ పాఠశాలకు మరి ఈ విషయం ఏ విధంగా జరుగుతున్నటువంటి విషయం తెలియజేసినప్పుడు సార్ ఇమ్మీడియట్గా మరి వెళ్ళేసేసి ఆ పాఠశాలను మరి తాళాలు వేసుకుని రండి అని చెప్పడం కూడా జరిగింది. ఈ విషయాన్ని గౌరవ DO సార్ యాజమాన్యం ప్రిన్సిపల్ గారికి కూడా మరి సాయి సార్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి పై అధికారుల ఆదేశాల మేరకు గౌరవ DO సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఈ పాఠశాలను మరి ఆఫీస్ రూమ్స్ పైన క్లాస్ రూమ్స్ కూడా మొత్తం తాళాలు వేయడం జరిగింది. రేపటి నుంచి పాఠశాలను మరి జరపవద్దని మరొకసారి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వ నియమాలను ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలలు పాటించాలి. ఈ విషయంలో మరి ఎటువంటి నిర్లక్ష్యం వచ్చినా పై అధికారుల ఆదేశాల మేరకు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. దృష్టికి రాలేదు. వాస్తవానికి గత 10-15 రోజుల కిందట నా దృష్టికి వచ్చింది. అంటే వాళ్ళు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కదా, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఏమన్నా చేసుకుంటారనే ఆలోచనతో ఉన్నాము. కానీ ఆ తర్వాత మరి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ చెప్పడంతో వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు వాస్తవానికి మరి వాళ్ళు పర్మిషన్ అన్నీ చేసుకున్నామని అంటున్నారు. అది 1 నుంచి 10వ తరగతి వరకు అది గౌరవ DO సార్కు మేము సబ్మిట్ చేసాము అనేటువంటి మాట అంటున్నారు. కాబట్టి అది మరి వాళ్ళు సబ్మిట్ చేసి ఉంటే పర్మిషన్ ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ ఆ విధంగా ఏదైనా వస్తే మటుకు వాళ్ళు ఒక 10-15 డేస్లో పర్మిషన్ తెచ్చుకుంటే విద్యార్థులు మళ్ళీ చేసుకోవచ్చు. అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. వీళ్ళు యాజమాన్యం స్పందించే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఇమ్మీడియట్గా ఇప్పుడు యాక్చువల్గా మేము ఫస్ట్ వచ్చినప్పుడు వెనక ప్లాస్టరింగ్ అంతా లేదు, ఈ కాంపౌండ్ కూడా ప్లాస్టరింగ్ లేదు. వాళ్ళు దాదాపు ఈ వారంలో మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. ఈ ముందు ప్లాస్టరింగ్ ఒకటి ఉంది. దట్టు వీళ్ళు మున్సిపల్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. శానిటరీ సర్టిఫికేట్, సౌండ్నెస్ సర్టిఫికేట్, ఫైర్ సంబంధించిన సర్టిఫికేట్ ప్లస్ వెహికల్ పర్మిషన్ ఇవన్నీ తీసుకోవాలి. బట్ అవన్నీ వీలైనంత తొందరగా తెచ్చుకుంటే మటుకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విద్యాభివృద్ధికి ఆటంకం కలిగించదు. కాబట్టి ఆ ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు యాక్చువల్గా మనకు ఎప్పుడైనా కానీ జూన్ అంతా ఈ అడ్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. జూలైలో 15th వరకు మనకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు చేరవచ్చు. లేని పక్షంలో అది తల్లిదండ్రులు వాళ్ళు మరి ఆలోచన చేసుకుని వెళ్ళవచ్చు. అది తల్లిదండ్రుల నుంచి మనకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదు. ఇది కొద్దిగా ఇటే జరుగు. కొద్దిగా జరుగు, కొంచెం వెనక్కి బాబు, కొంచెం వెనక్కి. క్రమంగా వారికి ఎటువంటి పర్మిషన్ లేకోకుండా ఈరోజు నిర్వహిస్తున్నారని చెప్పి గత కొన్ని రోజులుగా NSUI తరఫున మేము పోరాటం చేశాం. ఈరోజు దానికి స్పందించినటువంటి MEO గారు కానీ కావచ్చు, DO గారు కావచ్చు, వారికి
వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు చర్య ఏమంటే వాళ్ళ పిల్లలు ఇక్కడ వేల రూపాయలు ఫీజులు ఇచ్చి చేరారు. వాళ్ళు ఒకసారి తల్లిదండ్రులందరూ ఒకసారి ఎంఈఓ గారికి పోయి కంప్లైంట్ చేస్తే వారికి రావాల్సిన డబ్బులని వాళ్ళని రీఫండ్ చేపించి వాళ్ళకి వేరే ఏదైనా స్కూల్లో చేర్పిస్తారని చెప్పి ఎంఈఓ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. దయచేసి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి ఖచ్చితంగా మీరందరూ ఎంఈఓ కార్యాలయానికి కానీ పోయి మీరు కంప్లైంట్కి ఫిర్యాదులు చేయండి. మీరు ఎంత ఫీజులు కట్టినారు, మీరు బుక్కి ఏ విధంగా కట్టినారు, మీ యూనిఫామ్కి ఏ విధంగా కట్టినారు, వాళ్ళకి ఒకవేళ పర్మిషన్ రాకపోతే గిన మీరు ఎంఈఓ ఆఫీస్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు పూర్తిగా రీఫండ్ చేయించి మీ పుస్తకాలని మీ పుస్తకాలకు డబ్బులు కానీ మీ స్కూల్ ఫీజులు కానీ మీకు ఎన్నికిపించి మీకు మంచి స్కూల్లో పోయేటట్ల ఎంఈఓ గారు చర్య తీసుకుంటారని మాట ఇచ్చారు. దీని మీద ఎన్ఎస్యూగా మరొకసారి ఎంఈఓ గారికి, డిప్యూటీ డిఓ గారికి, డిఓ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్, జై ఎన్ఎస్యూ.